వల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్. దేనికోసం అంటే 20 lakhs సబ్స్క్రైబర్స్ ఇవాళ ఎలా ఎదిగిపోయిందో చూడండి. వీళ్ళ దగ్గర నా ఫిల్మ్ ఒకటి నెంబర్ 1 అది కూడా ఉంది. అది వల్గా ద్వారానే ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ సినిమా. సో వాచ్ ఆల్వేస్ వల్గా వీడియోస్. థ్యాంక్ యూ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. గౌతమ్ వర్సెస్ దురదృష్టం దూరచక్రం అండ్ కంపెనీ. ప్రియమైన జడ్జి గారికి నమస్కారం. ప్రియమైన ఏమిటయ్యా అసహ్యంగా? ఏంటది? సారీ యువర్ ఆనర్, నా క్లయింట్ గౌతమ్. ఈ అదృష్టం అసోసియేట్స్ వారు టీవీలో చెప్పిందంతా నమ్మి చాలా సఫర్ అయ్యాడు. 60 రోజుల్లో అదృష్టం నీ సొంతం అవుతుందని చెప్పి ఈ దురదృష్టం దూరం చేసే చక్రం కొనిపించారు. దాని మూలన అదృష్టం రాకపోగా దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోయింది. అంతేకాకుండా నా క్లయింట్ 60 రోజుల పాటు ఒక్కపూట ఉపవాసం కూడా చేయించారు. నా క్లయింట్ అనిపించిన శారీరక మానసిక ఒత్తిడిని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా కాంపెన్సేట్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇంత పెక్యులర్ కేసు వస్తుందని నేను ఊహించలేదు. ఈ కోర్టుకున్న పరిజ్ఞానంతో ఇస్తున్న తీర్పు ఇది. అదృష్టం అసోసియేట్స్ వాళ్ళు 13,000 రూపాయలు ప్లస్ పోస్టల్ ఛార్జెస్ కలిపి చెల్లించవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. ఇకపోతే గౌతమ్కి నేను చెప్పేది ఒకటే, ఇకనైనా అదృష్టం కోసం యంత్రాలని కాకుండా శ్రమ అనే మంత్రాన్ని నమ్ముకోమని సూచిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు ఇలాంటి మంచి తీర్పునిచ్చి ప్రపంచానికి చాలా ఆదర్శంగా అయ్యే ఎక్స్ట్రా అంటే డబ్బులు వారంలోపు వస్తాయి. ఆ ఫీజు మాత్రం మర్చిపోకు. తప్పకుండా. ఇదిగో బాబు, నిన్ను నమ్మి కాయరాజా కాయ దగ్గర నుంచి లాటరీ టికెట్ దాకా అన్నింటిలో మోసపోయాను. అది కూడా చెప్తే బాగుండదని చెప్పలేదు. తప్పంతా నాదే బాబు. నమ్మకం రెండోసారి చెల్లదు కాబట్టి నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మవు. ఏడ్సేలోపో. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా కానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఇది హిమాలయాల్లో ఘోరమైన దీక్ష చేసి పూజించి మంత్రించిన మహాదురదృష్ట దూరం చక్రం. దీన్ని ఒకసారి ధరించు నాయనా. అది ఆహాహా, ఇప్పుడు నీలో కనిపిస్తున్న తేజస్సు ఇంతకు ముందు చక్రంలో కనిపించలా. ఈ చక్రంతో నీకున్న దరిద్రాలన్నీ దూరం అయిపోతే పో. ఇంతకు ముందు కూడా ఇదే మాట చెప్పావు. ఇది పని చేస్తుందా లేదా? ఇప్పుడు నీ అనుమానమే ఒక దరిద్రం అయ్యా. ముందు దాన్ని దూరం చేసుకో. సరే. మరి మామూలుగా దీని కాస్టు 25,000. నేను దీన్ని నీకు 15,000కే ఇస్తా. అంటే కోర్టు వాళ్ళు చెప్పింది తీసేసి ఒక 2,000 ఇస్తే చాలు. మన నమ్మకమే. నేను ఇస్తా కదా. ఎరా, ఈరోజు మన డ్యూటీ ఎక్కడ? శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వరకు మొత్తం 12 ATMలు క్యాష్ లోడ్ చేయాలి. సరే కానీ ఈరోజు లాటరీ టికెట్ రిజల్ట్స్ వస్తాయి. నా జాతకం చూడమని చెప్పాను, చూసావా? ఈ న్యూస్ పేపర్ వాళ్ళు గ్రహాలను కూడా రాజకీయ పార్టీలా పనిచేసుకుంటున్నారు. ఒకడు ఒకదానికి సపోర్ట్ చేస్తే ఇంకొకటి దాని ఆపోజిట్ దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. ఇది నీ జాతకం. ఈ రోజు సాయంత్రం 4:17 మొదలై 4:18 వరకు నీ జాతకానికి తిరుగులేదు. చైనీస్ ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీ వరకు అందరూ ఏకీభవించిన ఏకైక సమయం ఇది. జాగ్రత్తగా వాడుకో. ఈ టైం దాటిందంటే గ్రహాలన్నీ మళ్ళీ మన బస్తీకి తిరిగి వచ్చేస్తాయి. ఏంటి వాడుకునేది? ఒక్క నిమిషాన్ని ఎంత జాగ్రత్త వాడుకున్నా 60 సెకండ్లు అయిపోయింది. ఆ ఒక్క నిమిషం చాలు నీ జీవితాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళడానికి. ఏరా, ఏంటి కబుర్లు? నీవా మావా? ఏదో చెప్పరా. నిన్న ఆదివారం జైల్లో మా నాన్నని కలవడానికి వెళ్ళాను. ఇంకా నీతో తిరుగుతున్నాను తిడుతున్నాడు. కొట్టానంటారా? పిక్ పాట్ కేసులో జైలుకి వెళ్ళినోడికి కూడా అంటే తేలికరా? చెప్తారా? ఏదో రోజు ఈ బస్తీ మొత్తం కూల్ చేసి నా పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ కడతా, అప్పుడు చెప్తా. ఎక్కడికి? లాటరీ షాప్. ఆపండి ఆపండి. నువ్వే చదవరా తమ్ముడు. 99 99 63 అన్ని నెంబర్లు ఉన్నాయా? మొదటి సీరియల్ నెంబర్ ఎవరికైనా ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత చదువు. 57 57 4 మళ్ళీ నువ్వు వెళ్తే నా టైం బాగుండదు. చూడు. సరే చెప్పు. 1 చెప్పు, త్వరగా చెప్పురా బాబు. 8 8
ఒరేయ్ నువ్వు లాటరీకి వెళ్తావు తమ్ముడు. ఎంతన్నా? 100. నీకు వచ్చింది 10 కన్సోలేషన్. టైం అయిపోయింది. నాకంటే 100 అని తెలియ గంతులేస్తున్నా. నువ్వెందుకు వేస్తున్నా? ఫస్ట్ టైం కనీసం 100 రూపాయలని వచ్చింది కదరా. ఇది కరెక్టే కదా. అంబానీ కూడా ఒకేసారి కోటీశ్వరుడు అయింటాడు. 2 సార్లు దెబ్బలు తిని 3సారిగా అయింటాడు. ఇన్నిసార్లు దెబ్బలు తిన్న తర్వాత కూడా కోటీశ్వరుడు అయినవాడు ఎవరైనా ఉంటారా? అయ్యే ఉంటాడు. ఈసారైనా 1000 రూపాయలు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఒక్క 1000 కదా, నీకు గోల్ ఎక్కువైపోయిందిరా. రేపు మీకు 1000 రూపాయలు కట్ల చూపిస్తా. రెడీ అని నేను చెప్పిన చోటకి రండి, సరేనా? 23 రూపాయల 10 పైసల మీద 20 పైసలు కలుపుకుంటే 23 రూపాయల 30 పైసలు. నానా ఆపుతావా? ఆ పావలాలు 10 పైసలు పోయి కొన్ని సంవత్సరాలు అయింది. రేయ్, ఏ బ్యాంక్ వాడినైనా బతిమాలుకుంటే కనీసం ఇవి చెల్లే అవకాశం అయినా ఉంది. ఇదిగో నీ లాటరీ టికెట్ ఉన్నాయి చూడు, వాటికి ఎవడు దొంగ నోట్లు కూడా ఇవ్వడు. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అమ్మా క్యారేజ్ రెడీ అయిందా? కూర ఉడుకుతుందిరా, 5 నిమిషాలు అయిపోతుంది. 30 పైసలకి 50 పైసలు. ఇదిగో నువ్వు లెక్క పెడుతుంటే దరిద్రం నరా దరిద్రం ముప్పావలా వినపడుతుంది. ఆ దేవుడు మనం అదే కోరుకుంటున్నాం. తదాస్తాన్ని లోపల ఆపే. ఒరేయ్, నీలాంటోడికి ఆ లక్ష్మీదేవి స్వయంగా వచ్చి చెక్కు మీద సంతకం పెట్టినా బౌన్స్ అయి కూర్చుంటుంది. అమ్మా నీ పేరేంటో నాకు తెలియదు, కానీ మా తాతల కాలం నుంచి నిన్నే మైలవేలుపుగా కొలుస్తున్నాం. నన్ను అనుమానించినా పర్లేదు, కానీ నీ సంతకాన్ని అనుమానిస్తున్నారు. ఇంట్లో పెద్ద ప్యాలెస్గా మార్చేసి ఇలా కళ్ళు తెరిపించి తల్లి. గ్రహాలు జాతకాలు పక్కన పెట్టి గౌరవనీయులైన జడ్జి గారు చెప్పినట్టు మన శ్రమను నమ్ముకుంటే ఆ ఒక్క నిమిషం ఇప్పుడే కావచ్చు. అమ్మని ఆ విభూతి మొహం వెనకాల ఇంత క్రిమినల్ ఐడియాలు దాచుకున్నావా? మంది కానప్పుడు 1 కోటి రూపాయలైనా మనకొద్దు, అదే మంది 10 రూపాయలైనా వదలకూడదు. బస్తీ పిల్లలు ఇంత డబ్బు ఎప్పుడు ఒక్కసారి కూడా చూడలేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి చూస్తారు సార్, ప్లీజ్. ఏం చేశారు? ఓకే రండి. నోట్ కట్ట పట్టుకోవచ్చా సార్? ఒక్క కట్టిస్తే ఊరకట్ట పట్టుకొని ఇచ్చేస్తారు సార్. ఏం చేయరు సార్, నేను ఉన్నాను కదా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వాసన చూడండి, చాలా బాగుంది. ఇక్కడ అమీర్పేటలో రోడ్డు పక్కన బాబు డబ్బులు పడేసుకున్నావు. బాబు నేను చేయతో చాలా పెద్ద దొంగతనం జరిగింది. మేము ఏటీఎం సెంటర్లో డబ్బులు ఫిల్ చేస్తుంటే కొంతమంది వచ్చి మా వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకొని పరిగెత్తారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద ప్రమోషన్ వచ్చాను, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
అరే గౌతమ్, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఎక్కడ చూసినా మన బస్తీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజే మీ ఇంటి ముందు బోరింగ్ వేయిస్తాను. సభాముఖంగా ఇదే నా హామీ. అన్నా, సూపర్వైజర్ అన్నా. నీ ధైర్య సాహసాలకు మించి మన ఆఫీస్ వాళ్ళు నిన్న నువ్వు కాపాడిన అమౌంట్ నుంచి 10% అంటే 10 లక్షలు నీకు బహుమతిగా ప్రకటించారు. రేపు ఎప్పుడైనా 1 లక్ష అప్పుగా కావాలంటే ఇస్తావా? వాడికి నేనెందుకు ఇవ్వాలి? దెబ్బలు తిన్నది నేను, నా కష్టం నా సొంతం. అన్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి డైరెక్ట్గా నువ్వే వచ్చావా? రాత్రి నుండి నీ గురించి తప్పించి వేరే టాపిక్కే లేదు. రేయ్, ఈ టైం అస్సలు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇటొకడు అన్నా, నీతో ఫ్రెండ్షిప్ చేసే రేంజ్ ప్రమోషనా లేకపోతే నేను డౌన్లోడ్ చేసే రేంజ్ ప్రమోషనా? అడుక్కు తినడానికి అతి దగ్గరగా ఉండే ప్రమోషన్. నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, చూడు. కట్టిస్తే ఊరకట్ట పట్టుకొని ఇచ్చేస్తారు సార్. రేయ్, ఏంట్రా చూసేది? కూర్చోండి. అసలు నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఈ దొంగతనం జరిగేదే కాదు. నా క్లాస్ తర్వాత పీదు కానీ ముందు నా ప్రమోషన్ ఏమైందో చెప్పు. నువ్వు వినాలగం తప్ప నేను చెప్పేది వినవా? జరిగింది తెలిస్తే ఉన్న క్లయింట్స్ కూడా ఉండరేమోనని విషయం బయటికి రానిలేదు. ఉద్యోగం ఉన్నందుకు సంతోషించు. ఏంటన్నా ఇంత కంపు కొడుతుంది? ఇక్కడ తీసుకొచ్చేటీడు దారి తెప్పాడేంటి? ఆడు కాదు, నువ్వు దారి తెప్పావు. వాళ్ళ నుంచి నీకు ఇక్కడే డ్యూటీ. ఇక్కడ డ్యూటీయా? దేనికి కాపలాగా అయినా? దేనికి అవసరం లేదు. ఎంచక్క మీ బస్తీ పిల్లలందరినీ తీసుకొచ్చి హాయిగా ఆడుకోవచ్చు. లక్కుకి భలే లాటరీ తగిలిందిరా. డైరెక్ట్గా డంప్ యార్డ్లో పడ్డాడు. ఎరా గౌతమ్, ప్రమోషన్ వచ్చిందని కొత్త రకం సెంట్ వాడావా ఏంటి? కంపు బాగా కొడుతుంది. పెట్రోల్ బంకులో పనిచేసి అంబానీ ఆయిల్ కంపెనీ పెట్టాడంట. చెత్త కుప్పలో పనిచేసి వీడియో కంపెనీ పెడతాడంటావు. ఈ రోజులు గాల్లో మెడలు కట్టాడు, ఈ రోజు నుండి చెత్త కుప్పల్లో బిల్డింగ్లు కడతాడు. వాడనుకున్నాడు ప్రమోషన్ వస్తే భూమి మీద నిల్చునేవాడే కాదు. ఏటీఎం చోరీ ఘటనపై విచారణ చేపట్టిన సెక్యూరిటీ సంస్థ సెక్యూరిటీ గార్డ్ కు షాక్ ఇచ్చింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గార్డ్ గౌతమ్ కుమార్ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ దొంగతనం జరిగిందని తేల్చింది. గౌతమ్ గారు ఈ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఏటీఎం చోరీ కేసు ఊహించని మలుపు తిరిగింది. భారీ చోరీని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ గౌతమ్ కుమార్ నే సెక్యూరిటీ సంస్థ దోషిగా తేల్చింది. ఏంట్రా వాసన? బొద్దుగుంట్లో ఏమన్నా పడ్డావా? త్వరగా వెళ్ళి స్నానం చేయరా, ఆ కంపు నషాలను కట్టుతోంది. ఇప్పుడు వస్తుందా వాసన?
లేదంటే చెప్పండి, మటన్ కొట్టాడు దగ్గరికి వెళ్ళి చర్మం ఒలిపించుకుంటాం. మీరు నేను పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారే. రోజుకి 12 గంటలు అదే కంపలో ఉంటాను. అందరిలా చదువుకోలేకపోయాను. కనీసం ఏదైనా పనైనా నేర్పించరా, అది లేదు. నేను ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే ₹100 ఆస్తి కూడా సంపాదించలేదు. ఎంతో కష్టపడి పేదోడుకు పుట్టించాను, ఇంకా కష్టపడి పేదోడుగానే చంపేద్దామని చూస్తున్నాను. అంతా వాడు చేసుకుని మనం అంటాడేమిటి? అసలు వాడు ఆ పిల్లలకి డబ్బులు చూపించకపోతే ఇంతవరకు వచ్చి ఉండేదా? ఇంట్లో బయటికి లోపలికి పెద్ద తేడా లేదు. పుష్కలావతి డైమండ్స్. నేను సత్యనారాయణ వర్మ. నా ఒక్కగానొక్క కొడుకు నరేంద్ర వర్మకి నాకు సంబంధించిన ఆస్తి మొత్తం చెందాలని వీలునామా రాయటం జరిగింది. ఇక నా ఆస్తి వివరాలు. నా స్థిరాస్తులన్నీ గొడవల్లో పోయాయి, కానీ చివరి వరకు నేను కాపాడుకున్న 900 వజ్రాలను మాత్రం భద్రపరచగలిగాను. ఈ వజ్రాల విలువ నేటికి సరిగ్గా 60 లక్షలు. వీటిపై నా కొడుక్కి, అతని పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ హక్కు లేదని లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. నానా నానా లే నానా, లే నానా, లే. ఏంట్రా? ఇదిగో మా తాత నీకు 900 వజ్రాలు ఇచ్చాను రాశాడు, ఏం చేసావు? 900 వజ్రాలు ఇచ్చాను రాశాడు, ఏం చేసావు? ఒరేయ్, మన ఇంట్లో ఒకడే పిచ్చోడు ఉన్నాడు అనుకుంటున్నాను. అంతకు ముందే ఇంకో పిచ్చోడు ఉండేవాడు అన్నమాట. రేయ్, మీ తాత నా పేరున ఇంత ఆస్తి సంపాదిద్దాం అనుకుంటూ ఉండేవాడేమో. కుదరక సంపాదించాను అనుకుని ఇలా రాసిపోయి ఉంటాడురా. ఇది నీ దగ్గరే ఉంచుకో. రేయ్, నన్ను పడుకోనివ్వరా బాబు. ఏంట్రా? నా చిన్నప్పుడే మీ తాత చచ్చిపోయాడురా. ఇంకో 2-3 ఏళ్లకే మీ నాయనమ్మ కూడా చచ్చిపోయింది. నాకు తెలిసినంత వరకు మీ తాత ఒక పాత ప్యాచీలు పడ్డ సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇంత ఆస్తే కనుక ఉండుంటే ఆ డొక్కు సైకిల్ వేసుకుని ఎందుకు తిరుగుతాడురా? ఇదిగో, ఖాళీ సమయంలో ఏమీ తోచక ఇది రాసి ఉంటాడురా. రేయ్, నన్ను చంపక వెళ్ళి పడుకోరా. చావగొడుతున్నావు కదరా. వెళ్ళి పడుకో. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos.